ఈరోజు మరి మంతని ఎస్సీ గురుకుల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ సమస్యలపై కూడా ఒక దృష్టికి వచ్చిన సమస్యలు ముఖ్యంగా మరి మెను ప్రకారం భోజనం పెడుతున్నారని చెప్పి మరి ఎగ్గిస్తున్నారు. రోజు నాన్ వెజ్ ఏ విధంగా పెడతా ఉన్నారు, మరి భోజన వసతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కూడా ఆరా తీయడం జరిగింది. మరి విద్యార్థి అంతా కూడా మరి భోజన వసతి విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కానీ మిగతా మరి స్కూల్ కొంచెం లీకేజ్ అవుతుందని, వర్షం పడి ఇబ్బంది అవుతుందని, ప్లే గ్రౌండ్ దగ్గర కొంచెం మట్టి పోయాలని చెప్పి మా దృష్టికి వచ్చింది. మరి గౌరవ మరి ప్రిన్సిపల్ గారికి మరి రిపోర్ట్ తెప్పించుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో మన ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తప్పకుండా ఈ గురుకుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మరి విద్యార్థులు మరి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మరి దేశ భవిష్యత్తు తరగతిగా ఉందని చెప్పడం జరిగింది. మరి నేటి బాలలే పౌరులు కనుక ఈ బాలుడు భవిష్యత్తు బాగుండాలని చెప్పి మరి ప్రభుత్వాలు అన్ని విధాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా 40% మరి మెస్ ఛార్జీలు, 200% కాస్మోస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. మరి దాని ప్రకారం నాణ్యమైన భోజనం ఉండాలి, నాణ్యమైన విద్య ఉండాలి. మరి ప్రిన్సిపల్ గారు ఫ్యాకల్టీ విషయంలో కూడా మరి తప్పకుండా విద్యార్థులకు మరి ప్రత్యేకమైన కేర్ తీసుకొని వాళ్ళ సమస్యల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈ సమస్యలు ఏమున్నా కానీ తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.